ప్రైవేటు బస్సులకు దీటుగా స్లీపర్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవాళ కొత్త బస్సులను ప్రారంభించారు. జూన్లోగా 1050 బస్సులు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. కాలుష్య నివారణకు 1000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదని, దాడులను సహించేది లేదన్నారు. ప్రజలు కూడా ఆర్టీసీకి సహకరించాలని కోరారు. ప్రభుత్వం తీసుకున్న మహిళలకు ఉచిత బస్సు సదుపాయం వల్ల ఎవరైనా ఇబ్బందులు పడితే ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. స్లీపర్ బస్సుల్ని కూడా హైదరాబాద్ రాజధాని నుండి మిగతా రాష్ట్ర రాజధానులకు కావచ్చు, ముఖ్య నగరాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమంతో పాటుగా వీటికే పరిమితమై మిగతా కార్యక్రమాలను చేయకుండా అనే మాట లేకుండా ప్రతి గ్రామానికి పల్లె వెలుగు పేరు మీద కావచ్చు, రాజధాని హైదరాబాద్ కేంద్రానికి జిల్లా కేంద్రాలకు సౌకర్యమైనటువంటి బస్సు సౌకర్యం కావచ్చు, అన్ని రకాల సెక్షన్స్ అంటే అన్ని రకాల విభాగాల ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా వివిధ రకాల బస్సులను ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దాదాపు 1050 బస్సులు జూన్ మాసంలోగా మరి ఇక్కడికి ప్రజలు అందుబాటులో వస్తాయి. ఈరోజు 80 బస్సుల్ని మరి వివిధ డిపోలకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారంగా పంపడం జరుగుతూ ఉంది. ఇవి కాక గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చెప్పడం జరిగింది. దాదాపు 1000 ఎలక్ట్రానిక్ బస్సులకు హైదరాబాద్ నగరానికి సంబంధించి మిగతా ముఖ్య పట్టణాల్లో కాలుష్యాన్ని నివారించాలనే ఆలోచనతో 1000 వరకు ఎలక్ట్రానిక్ బస్సులను కూడా కొనుగోలు చేసేటువంటి ఒక ప్రక్రియ. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి కార్మికులను రక్షించుకునే బాధ్యత మాది. దాడులను సహించేదే లేదు. ఆర్టీసీ కుటుంబం ఇదంతా. ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా అండగా ఉంటాం. అయితే మేము కూడా ప్రయాణికుల పట్ల మర్యాదగా ఉన్నది. ఓవర్లోడ్ అవుతున్నప్పుడు మహిళలకు ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టి ఉచితంగా బస్సు సౌకర్యం ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళ పట్ల కూడా అందరం ఆర్టీసీ సిబ్బందిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఆర్టీసీ మంత్రిగా మనమందరం కూడా వాళ్ళతోటి పూర్తిగా మర్యాదకరంగా ఉండాలనే మాట కూడా కోరుతూ, ఆర్టీసీకి సంబంధించిన దానివల్ల ఇలా హైదరాబాద్లో మెట్రో వచ్చింది. 4 లక్షల మంది మెట్రోలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాని ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది కలగజేయాలని కాదు. మేము కూడా ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పినాం మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్పి, దాని ప్రకారంగా ఇస్తా ఉన్నాం. దీని పర్యావసనం ఇంపాక్ట్ ఎవరి మీద పడి ఎవరికైనా ఇబ్బంది కలిగితే ప్రభుత్వం వారి పట్ల కూడా సానుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను చెప్పినాం. ఆర్టీసీ కార్మికుల ఈ నిర్ణయం వల్ల, ఆర్టీసీ నిర్ణయం వల్ల ఒకవేళ ఆటో కార్మికులకు ఇబ్బంది అయితే వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ కొంత సహకారం చేయడానికి భవిష్యత్తు లోపల ఇదంతా స్ట్రీమ్ లైన్ అయినాక కూడా వాళ్ళకి అట్లనే ఇబ్బంది ఉన్నదనుకుంటే తప్పకుండా వాళ్లకు సంబంధించి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని మేము పాజిటివ్ ఉన్నాం. కానీ మీరు పొలిటికల్గా ఎవరో చక్కర్లో పడి ఎటువంటి ఆందోళన మేము వినకపోతే కదా మీరు పోవాల్సింది. కాబట్టి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సమస్య పరిష్కరించి మీకు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.